వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వచ్చి మేము ఒంటరిగానే పోటీ చేయాలా, పొత్తులు పెట్టుకోమని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాం. ఆ విధంగానే మేము ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఆయన కనీసం నిలుచుకునే పరిస్థితి లేదు. ఎంచేదంటే ఊదకట్టి ఎవరికి అవసరం? వికలాంగుడికి. ఈరోజు పొత్తులు అంటే రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు. అందుచేత అతను సొంతంగా నిలవలేక పొత్తులు పెట్టుకొని ఆ కట్టెలతో నిలుస్తూ ఉన్నాడు. ఎన్ని పొత్తులు వచ్చినా ఏమో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధిక మెజారిటీతో తిరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరే చూస్తూ ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో. దాన్ని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉండేదే కాకుండా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలా. ఆయన ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అవి ఏది కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 100% అమలు చేశాడు. ఈరోజు అమలు చేసిన భరోసాతోనే మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము ప్రతి ఇంటి ముందరికి పోయి కూడా మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి అని అడిగే భరోసా మాకు కల్పించాడు. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా ఆ భరోసా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఆ మాటలన్నీ కూడా మళ్ళీ నెరవేర్చకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమనో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి ఆయన మాట నిలుపుకోలేకపోయాడు అనేది బాగా నిరూపితమైంది. అది ఇంకా పూర్తిగా 2019లో చెప్పిన మాటలనే జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత అతనికి చంద్రబాబు నాయుడుకు తేడా ప్రజలందరూ కూడా గమనించారు. రేపు చెప్తే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు. మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు. అతనికి అబద్ధాలు చెప్పడానికి సెన్సార్ కూడా లేదు కదా అనే రీతిలో పుంకాలుగా దొంగ హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తాడు. దానికి తోడు ఈ పొత్తులు కూడా ఉన్నాయి కాబట్టి గెలవాలని అనుకుంటాడు. కానీ పొత్తులు పెట్టుకున్న వారు కూడా పశ్చాత్తాపడాల్సి వస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.